शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी विजयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। ద్వాదశ రాశుల్లో మేషం నుంచి మీనం వరకు గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో జూన్ 2వ తారీఖు నాడు వచ్చాడు. ఆయన కర్కాటక రాశిలోకి ఆగమనం చెందిన తర్వాత ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి అశుభ పరిణామాలు ఉంటాయి, లేదా ఇదంతా కూడా గ్రహ బలాన్ని ఆయా ద్వాదశ రాశుల్లో లగ్నాలను బట్టి, రాశులు లగ్నాన్ని బట్టి, గ్రహ బలాల్ని బట్టి, గోచారంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులు అనగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ప్రస్తుతం గురువు తన స్వనక్షత్రమైనటువంటి పునర్వసులో ఉన్నారు. అయితే పునర్వసులో ఉన్నటువంటి గురువు విశాఖ అలానే పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా ఆయనకి అధిష్టాన దేవత. కాబట్టి ఇక కుంభానికి ప్రత్యేకించి ద్వితీయ లాభాధిపతి షష్టంలో పడ్డాడు. షష్టంలో గురువు పట్టడం వల్ల కొంచెం రుణబాధలు, ఇబ్బందులు ఉంటాయి. ఆడపిల్లలు ఏదన్నా విశేషించి కొంచెం అనుగ్రహం బాగుంటుంది. కానీ స్త్రీలు అంటే ఆడపిల్లలకి కొంచెం రుణబాధలు, ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే కుంభరాశి వారికి షష్టంలో ఉండేటప్పటికీ కంటికి సంబంధించినటువంటి విషయాల్లో వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం, అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అట్లనే గృహ సంబంధమైన విషయంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అలానే ఇక విశేషించి ధనం ఏదో రూపైనా ఖర్చు అయిపోతుంది. చేతిని నీటిలో పట్టుకోవడం అనేటువంటిది ఎంత అసంభవమో ఇది కూడా అంతే. ఇలా చేతిలో నీళ్లు పట్టుకుంటే చేతిలో నీళ్లు ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి ఈ కుంభరాశి వారికి గురువు సప్తమ స్థానంలో ఉండటం వల్ల, 6వ ఇంట్లో ఉండటం వల్ల రుణబాధలు, రుణాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక 2వ ఇంట్లో శని అంటే ఏలినాటి శని ప్రభావం కూడా ఉండటం వల్ల సొంత ఇంట్లో ఉండటం అనేటువంటి దానిలో కన్నా కూడా సొంత ఇల్లు దాటి వేరే ఇంట్లో ఉండటం, లేకపోతే సొంత ఇల్లు అతి కష్టం మీద కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలానే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పెద్దవాళ్ళకి అంటే కుటుంబంలో మీ తల్లిదండ్రులు ఉంటే కనుక పిల్లలకి వివాహం చేయాల్సి వస్తే బాధ్యతాయుతంగా కొంచెం ఎక్కువగా కాస్త డబ్బు వెతుక్కుని వివాహం చేసి కష్టపడి వివాహాలు కానీ సంతానం విషయంలో సంతానం కలిగేటువంటి వాళ్ళకి సంతానప్రియమైనటువంటి విషయంలో కొంచెం శ్రమతో కూడుకుని సంతానం జరగటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అనవసరంగా గోల్డ్ రుణాలు అంటే బంగారం కానీ వెండి కానీ తొందరపాటు పడి కొనటం అనేటువంటిది అంత శుభ పరిణామం కాదు. ఒక రకంగా కుంభరాశి వారికి అది రూపాయి పెడితే 10 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే ఇది చాలా ఉత్తమమైనటువంటిది. గురువు 6వ ఇంట్లో ఉండటం వల్ల కుంభరాశి వారికి ప్రత్యేకంగా విష్ణు సహస్రనామం చేయించుకోవడం చాలా మంచిది.
విష్ణు సహస్రనామం చదవటం వల్ల చాలా విశేషించి అనుగ్రహం బాగుంటుంది. ఎప్పుడూ నిత్యం విష్ణు సహస్రనామం చదవటం వల్ల వాక్సిద్ధి బాగుంటుంది, ధనం బాగుంటుంది, గృహయోగం బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది. గృహంలో ఇతరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ప్రతినిత్యం చదువుకోవాలి. విష్ణు సహస్రనామం ప్రతినిత్యం చదువుకుంటూ ఉండటం, రోజుకొకసారి చేస్తూ ఉండటం వల్ల విశేషించి గురుబలం అనేటువంటిది బాగుండి ఆదాయం సంపద పెరిగి మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుంది.